నమస్కారం. ఈరోజు మనం గురు పౌర్ణమి సందర్భంగా ఒక గురువు కథ విందాం. ఈ కథ ఎందులో అంటే మహాభారతంలోనిది. మహాభారతంలో హస్తినాపురం అనే ఒక మహానగరం ఉంటుంది. ఆ రాజ్యాన్ని పాలించే రాజు పేరు ధృతరాష్ట్రుడు. ఈయనకు సలహాదారునిగా భీష్మ పితామహుడు అంటే మంత్రిగా భీష్మ పితామహుడు అని ఉంటాడు. ఆయన కూడా మహారాజు. అయితే పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది. వీళ్ళకి విద్య నేర్పడానికి ఒక గురువు కావాలి. భీష్మ పితామహుడు అదే సమయంలో ద్రోణాచార్యుని కలుస్తాడు. మీరు ఎవరు అని అడగగా, నా పేరు ద్రోణాచార్య, నేను విద్య నేర్పుతూ ఉంటాను అని అంటాడు. సరే, నా మన్మన్లకి మీరు విద్య నేర్పుతారా అని అంటాడు. సరే మహారాజా, నేను విద్య నేర్పుతాను, కానీ నాకు తిండి లేదు తినడానికి. అందులకు మీరు నాకు తిండి అంటే అది బియ్యము అవన్నీ కావాలి అని అంటాడు. సరే నేను ఇస్తాను అని అంటాడు. అందులకు భీష్మ పితామహుడు ఏమడుగుతాడంటే, సర్వశ్రేష్ఠ ధనుర్ధారి కావాలి నా పుత్రుడు అని అంటే సరే అని మాటిస్తాడు. విద్య నేర్పుతూ ఉంటాడు పాండవులకు, కౌరవులకు. నేర్పుతూ ఉండగా ఒక గిరిజన అబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయి పేరేంటంటే ఏకలవ్యుడు. ఏకలవ్యుడు ద్రోణాచార్యుని దగ్గరకు వచ్చి పాదాభివందనం చేసి, గురువర్య, నాకు కూడా విద్య నేర్పండి, నాకు కూడా ధనుర్విద్య నేర్పండి అని అంటాడు. ద్రోణాచార్యుడు అంటాడు, పుత్ర, నేను కేవలం క్షత్రియులకు మాత్రమే విద్య నేర్పిస్తాను అని అంటాడు. ఏకలవ్యుడు సరే అని వెళ్తాడు. పాండవులకు, కౌరవులకు విద్య నేర్పుతూ ఒకరోజు ఒక పర్యటనకు వెళ్తాడు. పాండవులతో, కౌరవులతో కలిసి ఒక పర్యటనకు వెళ్తాడు. వాళ్ళతో పాటు ఒక కుక్క వెళ్తుంది. ఆ కుక్క దారి మర్చిపోయి ఏకలవ్యుని దగ్గరికి వెళ్తుంది. ఏకలవ్యుడు ఏకాగ్రతతో ధనుర్విద్యని ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఆ ప్రాక్టీస్ని కుక్క భంగం చేస్తుంది. భంగం చేసినందుకు కుక్కని చంపకుండా కుక్క నోరుని మొత్తం ఆ బాణాలతో నింపేస్తాడు. ఆ కుక్క మళ్ళా ద్రోణాచార్యుని దగ్గరకు వస్తుంది. ఆ కుక్కని చూసి ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి కుక్క ఏకలవ్యుని దగ్గరికి తీసుకెళ్తుంది వాళ్ళందరినీ. ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఏకలవ్యుడు విసిరే బాణాలు అలా ఉన్నాయి. అయితే ఏకలవ్యుడిని అడుగుతాడు, మీకు ఈ విద్య ఎవరు నేర్పిర్రు అని అడుగుతాడు. ఏకలవ్యుడు ఒక మట్టితో సేమ్ ద్రోణాచార్యులాగా చేసుకుంటాడు విగ్రహం. ఆ విగ్రహం దగ్గరికి తీసుకెళ్తాడు. ఈయననేనా మీ గురువు అంటే, అవును ఈయననే. ఈ విగ్రహం నాదే కదంటే, అవును గురువర్య, మీరే నా గురువు అని అంటాడు. సరే అని మాట్లాడుతుండగా శపథం గుర్తుకొస్తుంది ద్రోణాచార్యునికి. ద్రోణాచార్యుడు మాటిస్తాడు, సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అని అర్జునుడు అని అంటాడు. ఈ ప్రపంచం మీదే సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అని అర్జునునికి మాటిస్తాడు. కానీ అక్కడ చూస్తే అంతకు మించి బాణాలు వేస్తుంటాడు ఏకలవ్యుడు. ఏం చేయాలో అర్థం కాక ద్రోణాచార్యుడు ఒక ఉపయోగంతో ఒకటి అడుగుతాడు, ఏకలవ్య, మీరు నన్ను గురువుగా భావిస్తున్నారా అంటే ఏకలవ్యుడు అవును గురువర్యా అని అంటాడు. అయితే నాకు గురు దక్షిణ కావాలి, ఇస్తారా అని అంటే ఇస్తాను గురువర్యా అని అంటాడు. మాట తప్పొద్దు మళ్ళా అంటే మాట తప్పని గురువర్యా, నా ప్రాణమైన సరే ఇస్తాను అని అంటాడు. సరే, నీ కుడి చేతి బొటను వేలు ఇవ్వు అని అంటాడు. ఏకలవ్యుడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఆ బొటను వేలు ఇచ్చేస్తాడు. తన జీవితం అంతా అంటే ధనుర్విద్య మొత్తం బొటన్ వేలుతోటే ఉంటుంది. అంటే సంధించాలంటే బొటన్ వేలు కావాలి కదా, ఆ బొటన్ వేలే ద్రోణాచార్యుడు తీసుకుంటాడు. అది గురువుకిచ్చే మర్యాద, గురువుకిచ్చే విలువ. గురవే సర్వలోకానాం విజయ భవరోగిణాం ఇదే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమః. మనం ఏ విద్య అయినా సరే నేర్చుకోవడానికి గురువు కావాలి.
ఈ మధ్య మొత్తం గురువులను అంటే టీచర్లను మొత్తం కూడా ట్రోల్ చేస్తుర్రు. అలా ఎవరు కూడా చేయొద్దు. వాళ్ళు మన మంచి గురించే చెప్తుర్రు. మన బాగు గురించే చెప్తుర్రు. మనం వాళ్ళకి విలువ ఇయ్యాలి. నమస్కారం. జై భారత్! జై హింద్.